అవునే, నీ వచ్చింది నీ కళ్ళ కనబడదులేనే, నన్ను పట్టించుకుంటే లేవు. ఆ ఉన్న పాపతో పట్టించుకుంటలేదే, నీకు ఊకే ఫోనేనానే, ఆ రీలే రోగమా? నీ రోగం పోడుగాను. నిన్ను పట్టించుకోపోవడం ఏముంది? పెళ్ళై గిన్నెళ్ళు అవుతుంది. ఎన్నడన్నా ఉపాసం ఉంచుతున్నానా? అన్ని కూరలు అంటి పెడతలేనా? అవునే, అన్నం కూర అండి పెడితే సరిపోతుందానే? నాతో ప్రేమ ఉంటున్నావా ఏమన్నా? పెళ్ళైన కొత్తలు ఎట్టున్నావు, ఇప్పుడు ఎట్లుంటున్నావే? పెళ్ళైన కొత్తలో పిల్లలు ఎక్కున్నా, ఇప్పుడు తల్లి ఎక్కున్నా. తల్లిలే కుండు కాదే, పెళ్ళైన కొత్తలు ఎప్పుడు అత్తరా ఎదురు చూసుకుంటున్నా అని. ఇప్పుడు ఎదురుగున్నా పట్టించుకుంటే లేకపోతే నీకు సెల్లెలోకి అయింది కానీ. నాకు సెల్లే ఎక్కువైంది. నువ్వంటే రోజుకు 2-3 గంటలు ఇంట్లో ఉంటావు, సెల్ అయితే 24 గంటలు నాతోనే ఉంటుంది. అందుకే నీకంటే సెల్ అంటేనే నాకు ఇష్టం. అవునే దొంగపడి అసలు దాన్ని నన్నెందుకు పెళ్లి చేసినే? సెల్ వేసుకొని ఈ ప్రపంచంలో నువ్వే అందగాడు ఉన్నవని నీ వెనకబడి ఏం రాలేదు నేను. ఏమోనే, నీతో నాకు ఆశపడదే. అయినా కానీ కొంచెం దాని కొమ్ము పడతాడ మంచిగా మానం పోయినట్టుగా నిన్ను నేను వేసుకుని సుఖపడ్డానే. నీకు ఇంట్లో కన్నా బయట ప్రశాంతంగా ఉండదు. ఇక నేను పోతున్నా. పోతే పోతే ఎటు పోతావు? పొద్దుగుప్తే మళ్ళీ ఇంటికే కదా వచ్చేది. ఫోన్ చేయమంటుందండి. హలో, చెప్పండి, ఫోన్ చేయమన్నారు. మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది. అందుకే మీరంటే నాకు ఇష్టం. అయ్యో, నాకు పెళ్ళైందండి. నీకు పెళ్ళైనా పర్లేదు, కానీ నువ్వు అంటే నాకు ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నా. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం ఏంది? ఇష్టం వేరు, పెళ్ళి వేరు. ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. సరే సరే, ఇప్పుడు ఏమంటావు? నేను నిన్ను ఇష్టపడనా వద్దా? నేను వద్దని చెప్తలేను, నాకు పెళ్ళైంది కదా. ఓ పిసదానా, నీకు పెళ్ళి అయితే నువ్వు అంటే నాకు చచ్చేంత ఇష్టం. నువ్వు రా నాతోటి, నేను బంగారంలో దాదుకుంటా. మరి నేను నీతోటి వస్తే మా ఆయన ఏం కావాలి? ఆయన ఏం కావాలంటున్నావు? మరి నేనేం కావాలి? నువ్వు వస్తావారా నాతోటి? నువ్వు లేకపోతే నేను బతకా. నువ్వంటే నాకు కూడా ఇష్టమే. సరే పోదాం, మా ఆయన ఏమన్నా కానీ. గట్లన్నా మంచిగా ఉంది. మరి ఎప్పుడు అని చెప్పు. నేను బట్టలు బంగారం పట్టుకొని వస్తా, పోదాం. సరే పోదాం. జాగ్రత్త రా, ఎవరికంతా పడకు. మనం తప్పు చేసేది మా భర్తకే తెలియదు, ఇంకెవరికంటే ఎట్లా పడతా? నువ్వు భయపడకు, నేను జాగ్రత్తగానే వస్తా. సరే ఓకే. అమ్మ ఎటు పోతున్నావు? నీతో నేను కూడా వస్తా. అయ్యో బిడ్డ, అమ్మమ్మకు పానం మంచిగా లేదు, వెళ్ళి చూసి వస్తా. నువ్వు ఇంటికనే ఉండు. అబ్బా, అమ్మమ్మ దగ్గరికి నేను కూడా వస్తా. అయ్యో బిడ్డ, నేను నీకు చాక్లెట్ బిస్కెట్లు కొనిస్తా, నువ్వు ఇంటి దగ్గరనే ఉండురా. నేను ఇక్కడ ఉందా? నీతో వస్తా. సరే పా.
చిప్స్ ప్యాకెట్ లేదు. ఏంది బిడ్డ ఏమైంది ఎక్కెక్కి పట్టి ఎడుతున్నావు? అమ్మాయి బైక్ మీద నన్ను రోడ్డు మీద వదిలేసిపోయింది. ఏడో బిడ్డ ఎవరి పైకి ఏమైందో నువ్వు చూసేస్తా ఉండు అడా. నాయన కోపం ఉంటే నా బిడ్డ ఏమన్నది? ఈ లోకం మీద బిడ్డ ఇడిచిపెట్టిపోయే కన్నా తల్లి ఉన్నది ఎక్కడన్నా? మీరైతే వస్తున్నారా నా బిడ్డ ఏది? నీ బిడ్డ అయిన మన్నుపోయా మమ్మల్ని ఇద్దరు ఇడిచిపెట్టి వేయింది ఏడో. ఎవరన్నా పట్టుకొని వేయింది. నా బిడ్డ ఎక్కడ పోయింది? నా బిడ్డ కసటిది కాదు, నా బిడ్డ బుద్ధిమంతరాలు, నా బిడ్డ జ్ఞానవంతరాలు, నా బిడ్డ తెలివివంతరాలు, నా బిడ్డ కసటిది కాదు బాచను. నా బిడ్డ నువ్వు తిట్టినవో కొట్టినవో, నా బిడ్డని ఏమి నరకం చూపెట్టావో నువ్వు, లేకపోతే నా బిడ్డ కసటిది కాదు. నువ్వు పెట్టే బాధలు తట్టుకోలేక నా బిడ్డ బాగా అన్నదో చెరువన్నదో. నా బిడ్డ బిడ్డ నిన్న అల్లారు ముద్దుగా ఆదుకున్నా కాదే బిడ్డ బిడ్డ ఓ బిడ్డ. అవత్తమ్మా నీ బిడ్డ గంత నమ్మకం ఉంటే నీ బిడ్డ వచ్చాక నా బిడ్డ నీ ఎక్కడనే ఉంచుకో. నీ బిడ్డ వచ్చాక నా బిడ్డ నేను తోలుకపోతా. నేను ఈ ముసల్తనానికి ఈవెన దాదాలే దాన్ని ఎప్పుడు బాంచను. మూసేతులు ఎక్కకైతున్నాయి, మోకాలు ముంగటికి అవుతున్నాయి, ఊరికి దూరం అవుతున్నా, కాటికి దగ్గర అవుతున్నా. నేను ఈడికి ఏం చేస్తా బాంచను. అవత్తమ్మా మీ బిడ్డ మంచిదండి, మంచిదని మాట్లాడండి. మంచి అయినాక అదే రాదా? దాన్ని ఇంకా ఎందుకు అదే వస్తుంది. నేను ఈ ముసల్తనానికి ఈ పిల్లని ఎట్లా దాదాలే బాంచను. కైకిలు చేసేదన్నా, గమ్మడి చేసేదన్నా, పని చేసేదన్నా, పాట చేసేదన్నా బాంచను. నువ్వే తీసుకుపోయి చదువుకుంటున్నా. నేనేం చేస్తా? ఎవరి బిడ్డ ఎవరికి అన్నావు కానీ ఈడ వారసిపోయింది, దాంతో పాటు చూసుకున్నది. ఎవరు చేస్తారు? నాతో నేను చూసుకున్నా. నీ మనవాళ్ళు రాకపోయి చేసుకో. డాడీ ఎందుకన్నాడు? బిడ్డ అవ్వలేకపోయా, అవి ఇట్స్ పెట్టిపోయా. పేరు ఖర్చు బతకాలి అవ్వ. మంచిగా చదువుకో, అన్ని పనులు నేర్చుకో, మంచి పేరు తెచ్చుకొని బతుకు బాంచాను. నేను చదివినందుకు పెంచినందుకు నాకు పేరే అవ్వా. ఈ అమ్మ రాదా? అమ్మమ్మ
నాన్న కూడా రాడా? అమ్మమ్మ మనం ఎట్లా బతుకుతాం? ఎందుకు బిడ్డ నేను లేనా నీకు? ఆడపిల్లలు అంటే తోటకూర శాస్త్రం. ఇటు చూసి అటు చూసే వరకే పెద్దగా అవుతారు. ఆడపిల్లలంటే ఎన్నో అవసరాలు ఉంటాయి. నేను అన్నలు నిన్ను విడిచిపెట్టిపోయాము. ఎట్లా బతుకుతావు? దేవుడు నీకు ఎట్లా రాసిండో రాత్రి. అమ్మమ్మ లేవే బుక్కడంత తిందు. తినబుద్ధి అవుతలేదు అంటే ఎట్లనే ఏదో ఇష్టం చేసుకొని తినాలి కానీ ఇట్లుంటే ఎట్లా చెప్పు. లే కొంచెం అంత తిందు. ఏమో బిడ్డ నేను ఇంకా సాధన అయితే లేదు బాగా తినేటట్టు లేనవ్వా. గట్లా అంటే ఎట్లా అమ్మమ్మ? లేవే ఏమన్నా కొంచెం తిందు. ఇది పాలన కాదు లేవమ్మమ్మ. అవ్వా బాంచాను ఇన్ని రోజులు నిన్ను చూసుకున్నా. ఇక నేను బతికేటట్టు లేను బాంచాను. ఇక బతికేటట్టు లేను. దేవుడే దిక్కు బాంచాను నీకు. ఇక అవ్వలేదు అయ్యలేడని బాధపడుకుంటా బతకకు బాంచాను. ధైర్యం తెచ్చుకొని పేరు ఖర్చు బతుకు బాంచాను. అవ్వా అవ్వా చిన్నప్పుడే అమ్మాయి ఇడ్చి పెడితే అన్ని నువ్వే పెంచినావు కదే. ఇప్పుడు ఎవరిని చూసుకొని బతకాలి? ఏ ధైర్యంతో బతకాలి? నన్ను ఉంటుందని చేసి ఎందుకు పోయినావమ్మమ్మ? అమ్మమ్మ అమ్మమ్మ